చాలా కాలం క్రితం ఆదాము సంతానం యొక్క స్థానములో గొప్ప బలిగా మరణించుటకు, వారి పాపమును అవమానము తొలగించుటకు పాపమెరుగని వ్యక్తిని పంపెదనని దేవుడు ప్రవక్తలకు బయలుపరిచెను. ఈ బలి ఆయనను నమ్మి దేవునితో సదాకాలం సహవాసము చేయగోరు వారికి మార్గమును తెరుచును. ప్రవక్తలు ఈ వ్యక్తిని మెస్సయ్యా అని పిలిచిరి. ప్రజలను రక్షించుటకు, వారికి రాజగుటకు, వారిని దేవుని నామములో చిరకాలము పాలించుటకు దేవుడు మెస్సయ్యాను పంపునని వారు చెప్పిరి. ఆయన వచ్చుటకు ఎన్నో వందల సంవత్సరాల మునిపే మెస్సయ్యా చేయు కార్యములు, ఆయనకి జరుగు సంగతులను గూర్చి ప్రవక్తలు చెప్పిరి. మెస్సయ్యాను దేవుడు నీవు నా కుమారుడవు అని ప్రకటించునని దావీదు అనబడు ఒక్క ప్రవక్త చెప్పెను. దేవుడు క్షమించునుగాక శరీర సంబంధమైన పుత్రత్వము అని ప్రవక్తల భావం కాదు. దేవుని కుమారుడు అను పేరు దేవునితో మెస్సయ్యా